సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి మనకి అఫీషియల్గా ఒక నోటిఫికేషన్, ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి క్లియర్ అండ్ కట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొబైల్లో లేదా కంప్యూటర్లో గూగుల్ ఆన్ చేసిన తర్వాత సీటెట్ అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఫస్ట్ పేజ్ వస్తుంది కదా, ఈ విధంగా ఈ పేజ్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు అఫీషియల్ వెబ్సైట్కి అయితే వస్తారు. లేకపోతే డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ అఫీషియల్ వెబ్సైట్కి అయితే రావచ్చు. మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు, అదేవిధంగా కంప్యూటర్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం మెయిన్గా అప్డేట్ చూసినట్లయితే ఎవరైతే సీటెట్కి అప్లై చేశారో వాళ్ళు కొంతమంది చాలామంది తప్పులైతే ఎంటర్ చేశారు. నేమ్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, ఫోన్ నెంబర్లు కానివ్వండి, అడ్రస్కి సంబంధించి కానివ్వండి, చాలా తప్పులైతే ఎంటర్ చేశారు చాలామంది. వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే సీటెట్ 2019 అప్లికేషన్ నెంబర్ అడుగుతున్నారు, పాస్వర్డ్ అడుగుతున్నారు. ఇక్కడ మనకి క్యాప్చా ఉంది కదా, క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ అంటే స్మాల్, ఏ విధంగా ఉంటే అదే విధంగా ఎంటర్ చేసి సైన్ ఇన్ అయ్యి మీరు ఒక్కసారి మాత్రమే ఎడిట్ చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకి క్లియర్ అండ్ కట్ కన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే సీటెట్కి అప్లై చేసి అప్లికేషన్ నెంబర్ మర్చిపోయారో వాళ్ళు కింద మీకు ఆప్షన్ అయితే ఇచ్చారు, ఫర్గెట్ అప్లికేషన్ నెంబర్ అని చెప్పేసి. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరైతే క్లియర్గా చూడొచ్చు. సీటెట్ 2019 అని సెలెక్ట్ చేసిన తర్వాత మీరు క్యాండిడేట్ నేమ్ సీటెట్ అప్లికేషన్లో ఏ విధంగా ఇచ్చారో అదేవిధంగా ఎంటర్ చేయాలి. ఫాదర్స్ నేమ్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. మదర్స్ నేమ్ కూడా ఎంటర్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉంటుంది కదా, అదేవిధంగా ఎంటర్ చేసి ఈ విధంగా మీరు మీ అప్లికేషన్ నెంబర్ అయితే పొందొచ్చు. ఇంకెవరైతే పాస్వర్డ్ మర్చిపోయారో వాళ్ళకు కూడా అప్డేట్ అయితే ఉంది. ఇక్కడ మనకి మీరు అప్లై అప్లికేషన్లో మొబైల్ నెంబర్ ఇస్తారు కదా, ఆ మొబైల్ నెంబర్కి సంబంధించి ఒక ఆప్షన్ ఉంది, అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే అప్లికేషన్ నెంబర్ అడుగుతున్నారు. మీ దగ్గర అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు. ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇస్తారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీరు కొత్త పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఈ అప్డేట్ వచ్చేసరికి లాస్ట్ డేట్ మనం చూసినట్లయితే ఏప్రిల్ 1 వరకు మాత్రమే మోడిఫికేషన్స్ అంటే మార్పులు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది సీటెట్ సంబంధించి, అప్లికేషన్కి సంబంధించి. ఇంక ఎవరైతే కొత్తగా అప్లికేషన్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఛాన్స్ లేదండి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది, అప్లికేషన్ డేట్ అనేది మనకి ఎండ్ అయిపోయింది. చాలాసార్లు మీకు చెప్పడం జరిగింది సీటెట్కి సంబంధించి అప్లై చేయండి అని చెప్పేసి. అయితే చాలామంది ఇప్పుడు అడుగుతున్నారు మళ్ళీ సీటెట్ అనేది ఎప్పుడు ఉంటుందని చెప్పేసి. మనకి 6 నెలలకు ఒకసారి సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏ పుస్తకాలు చదవాలి, మనకి మార్కెట్లో ఏ పబ్లికేషన్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయి, అమెజాన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి, దీని గురించి ఒక వీడియో క్లియర్గా రివ్యూ వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో మీరు మిస్ అయినట్లయితే ఆ వీడియో చూడండి. ఈ వీడియో ఎండ్ కార్డ్స్లో ఆ వీడియోలు వేస్తాను, మీరు ఇక్కడ నుంచే డైరెక్ట్గా చెక్ చేయొచ్చు, లేదా మన ఛానల్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా క్లియర్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సీటెట్కి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అందుతూనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. పక్కన వచ్చే గంట కూడా ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్.